ప్రసాద్ గారు నమస్తే. సప్తగిరి ప్రసాద్ గారు సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ప్రసాద్ గారు గోదావరి జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ అనేది మీ కూటమి పార్టీలు పెట్టినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ తీసుకున్నటువంటి సీట్లలో దాదాపుగా సగం సీట్లు అక్కడి నుంచే పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ కేంద్రీకృతం చేసినట్టు కనిపిస్తుంది. అలాగే మీ ప్రత్యర్థి వైసీపీ కూడా ఎక్కువ ఫోకసే పెట్టినట్టు కనిపిస్తుంది. ఏంటి గోదావరి జిల్లాల మీద బాగా ఎక్కువ టార్గెట్ ఎందుకు సార్? ఒక్క గోదావరి జిల్లా కాదు, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు 175 నియోజకవర్గాల్లో పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాము. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉమ్మడి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ యొక్క ప్రభంజనం ఒక గాలి వీస్తా ఉంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లా తీసుకుంటే నేను చెప్తున్నాను, ఈస్ట్ వెస్ట్ ని క్లీన్ స్వీప్ చేస్తాం, మీకేం సందేహం లేదు. అంత కాన్ఫిడెన్స్. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఈస్ట్ వెస్ట్ లో మన కంపెనీ కాలిపోతా ఉంది, ఇంక ఇబ్బంది ఏం లేదు. ఒక రాయలసీమలోనే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆయన ఏదో బలంగా చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించినట్టు పోతిన మహేష్ గారికి సమాధానం చెప్పండి, పోతిన మహేష్ గారికి సమాధానం చెప్పండి. అదేం పెద్ద విషయం కాదు. ముందు నువ్వు మీ చెల్లికి సమాధానం చెప్పు. నీ ప్రభుత్వం, నీ పార్టీ వివేకానంద రెడ్డి యొక్క రక్తంతో తడిసి ఉంది, మా అన్నకు ఓటు వేయొద్దని చెప్పి మీ చెల్లె క్వశ్చన్ చేస్తాంటే, నీ ఇంట్లో నీ తోడబుట్టు, నీ రక్తం పంచిపుట్టు నీ చెల్లెలు నిన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఎవరో పోతిన మహేష్ అంట, ఆయన ఏదో పవన్ కళ్యాణ్ ప్రశ్నించినాడంటే దానికి సమాధానం చెప్తాడు. ఇట్లాంటి పోతిన మహేష్లు పుట్టగొడుగులాగా వస్తుంటారు, పోతుంటారు. కానీ షర్మిలమ్మ లాంటి వాళ్ళు రారు కదా. ఇప్పుడు సింపుల్ పాయింట్, జనసేన నుండి పోతిన మహేషో లేకుంటే తెలుగుదేశం పార్టీ నుండి కేసినేని నానినో పొట్లుగా పుట్టలోని చెదులు పుట్టదాకెట్టదని వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అది ఇండైరెఫరెంట్. అది నీ రక్తం పంచుకు పుట్టే చెల్లెలు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినా దాన్ని చెప్పలేకపోతున్నావు. మరి మా మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఒక ప్రభంజనం వీస్తా ఉంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కాకుంటే వాళ్ళ అధికార ప్రతినిధికి, వాళ్ళ నాయకుడికి ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చాడు ఆయన. మనం ఎత్తిపోతున్నాం, కాకుంటే మీడియా ముందుకు పోయి గట్టిగా అరవండి, గట్టిగా వాదించండి, ఆ ప్రతిపక్ష హోదా అన్న దక్కుతుంది. ఆ 17 సీట్లు వస్తే ఒక పొజిషన్ వస్తుంది, ఒక 4 గన్మెన్లు ఆ కేబినెట్ హోదా అన్న వస్తుంది, ఒక కాన్వాయ్ అయినా మిగులుతుంది మనకి. కాబట్టి దానికి ఇవ్వండి, మీడియా ముందు గట్టిగా అరవండి అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ సిద్ధం సభలకు జనం ఎట్లా వస్తున్నారు? 100 బస్సులు, వందలాది బస్సులు పెట్టడం, తరలించడం, దీనికి సిద్ధమా అని గట్టిగా అరవటం. దేనికి చెప్పండి? దేనికి సిద్ధము? ఏం సాధించారని సిద్ధము? ఏం సాధించేశారు? ఇప్పుడు మీరు ఏమి సాధించారని చెప్పి గట్టిగా మీడియా దగ్గరికి వచ్చి సిద్ధమా ఎందుకు అరుస్తున్నారు? ఏం సాధించారు? ఒక ప్రత్యేక హోదా సాధించినారా? లేకుంటే విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సాధించారా? ఒక రైల్వే జోన్ సాధించారా? ఏమి సాధించారు? పార్లమెంట్ లో ఏ రోజైనా నోరు తెరిచి గట్టిగా ప్రశ్నించిన దాఖలాలుందా? ఏం లేదు. రైట్. శ్రీరామ్ గారు ఒక విశ్లేషకులుగా మీకేమనిపిస్తుంది? అంటే ఇటు మన ప్రసాద్ గారు కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు, పూర్తి స్థాయిలో కొట్టుపడేస్తున్నప్పటికీ మేము గోదావరి జిల్లాలే కాదు మొత్తం రాష్ట్రం అంతా ఎక్కువ ఫోకస్ పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా జనరల్గా మనం చూసుకుంటే మాత్రం ఎక్కువ గోదావరి జిల్లాల మీద ఫోకస్ కనబడుతుంది కదా. ఇందాక నేను ప్రస్తావించినట్టు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండడం, అలాగే రఘురామకృష్ణరాజు కూడా ఇప్పుడు పోటీలో ఉంటారు అంటూ వార్తలు వస్తుండడం, ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ కూడా, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కువగా వైసీపీ టార్గెట్లో ఉన్నటువంటి వ్యక్తుల కింద కూడా చెప్తూ ఉంటారు కదా. ఏమనిపిస్తుంది మీకు? అంటే 2014లో అంతా ఇదే కూటమికి వేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ టోటల్ గా వైసీపీకి వెళ్ళిపోయింది. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వైసీపీకి వెళ్ళిపోయిన ఓటు బ్యాంకు మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది చూడాలి. అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అంశమైన అవ్వచ్చు, కానీ పురంధరేశ్వరి గారు పోటీ చేయడం పెద్ద అంశమేం కాదు, రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయడం పెద్ద అంశమేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆయన పోటీ చేసేది ఎక్కడైనా ఉండిలో పోటీ చేస్తారు. ఉండిలో పోటీ చేస్తే అది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా కాదు. సో
అందువల్ల మీరు తూర్పు గోదావరి అడుగుతున్నారా, రెండు ఉభయ రెండు రెండు ఉభయ అడుగుతున్నారా? గోదావరి అండి, రెండు జిల్లాలు కలిపి మొత్తం గోదావరి జిల్లాల వ్యాప్తంగా. ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు గెయిన్ అవుతుంది అన్నది నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి నాకు. అందువల్ల కూటమి వైపు అన్ని సీట్లు అందరూ గెలిచేస్తారా అంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పురంధరేశ్వరి గారికి అనపర్తి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. సో అనపర్తి ఎఫెక్ట్ పడింది అంటే గనక ఎంపీ సీటుకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. అది కాకుండా అక్కడ పురంధరేశ్వరి గారికి రాజమండ్రిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం, ఆయన ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాపులకి ఎక్కడ ఒక్క సీటు కూడా ఇవ్వాల, అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎక్కడ ఒక్క సీటు కూడా ఇవ్వాల. ఈ రెండు ఎఫెక్ట్లు కూడా పురంధరేశ్వరి గారి మీద పడబోతున్నాయి. సో అందువల్ల కాపులు ఎక్కువగా ఉండి ఉన్న గోదావరి జిల్లాలో, పైగా బ్రాహ్మిన్స్ పెద్ద సంఖ్యలో ఉన్న రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అంత తేలిక కాదు పురంధరేశ్వరి గారికి గెలవడం. సో ఇట్లాంటి కొన్ని ఈక్వేషన్స్ కూటమికి చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్న దగ్గర ఇబ్బందులు పెట్టబోతున్నాయి. అయితే శ్రీరామ్ గారు, మీరు అన్న విషయం, పురంధరేశ్వర్ గారి విషయం మనం తీసుకుంటే, గతంలో అక్కడి నుంచి మార్గాని భారత్రామ్ ఎంపీ కింద పోటీ చేశారు, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు. మరో కొత్త వ్యక్తిని వైసీపీ అక్కడ ఎంపీ కింద తీసుకొస్తుంది. ఇది కొత్త వ్యక్తిని తీసుకొస్తూ ఉండడం, అలాగే కొంత అంటే నందమూరి తారక రామారావు గారి కూతురు కింద, అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో అక్కడ గతంలో గెలిచినటువంటి స్థానం కావచ్చు, అంటే ఒకసారి ఎమ్మెల్యే స్థానాన్ని, అలాగే ఒకసారి ఎంపీ స్థానాన్ని కూడా రాజమండ్రిని గెలుచుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉండడం, ఈ ఫ్యాక్టర్స్ ఏం పనికిరావంటారా? ఎప్పుడైనా ఎలక్షన్ లో అన్ని ఫ్యాక్టర్లు పనిచేస్తాయి. ఇప్పుడు అక్కడ గతంలో భరత్ గెలిచాడంటే భరత్ కూడా అక్కడ కొత్త క్యాండిడేట్. అప్పుడు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు భరత్ కూడా కొత్త క్యాండిడేట్, ఇప్పుడు ఇంకో కొత్త క్యాండిడేట్ వచ్చాడు. సో అందుకనే చెప్తున్నా, ప్రతి ఒక్క అంశము కూడా పనిచేస్తుంది ఎన్నికల్లో. ఇది పనిచేస్తుంది, ఇది పనిచేయదు అనేది కాదు. సో అన్ని పనిచేస్తే ఆ పని చేసే వాటిలో ఇలాంటి విషయాలు కూడా, ఈ పాజిటివ్ విషయాలతో పాటు నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు ఉన్న దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అనేవి మొత్తం కూటమి మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి గోదావరి జిల్లాలో కానీ, లేదంటే విశాఖపట్నంలో కానీ, లేదంటే విజయనగరంలో కానీ. ఇలాంటి చోట భారతీయ జనతా పార్టీకి చాలా సీట్లు ఉన్నాయి, వీళ్ళు పోటీ చేస్తారు. సో అవన్నీ కూడా ఎఫెక్ట్లు చూపిస్తాయి అని చెప్తున్నా నేను. అందువల్ల ఏకపక్షంగా ఒకవైపే వస్తోంది అనుకోవడం కరెక్ట్ కాదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది ఖచ్చితంగా 100% కూటమికి అక్కడ ఆ జిల్లాల్లో ఊపి తీసుకొచ్చే అంశం. బేసిక్ గా కాపుల విషయమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కాపుల విషయంలో లాస్ట్ టైం 2014లో ఒక రకంగా వేశారు, 2019లో ఒక రకంగా వేశారు. కాబట్టి కాపులందరూ ఏమాత్రం వాళ్ళందరూ కూడా యునైటెడ్ అవుతారు అనే దాని మీద ఇప్పుడు మొత్తం ఫ్యాక్టర్ అంతా కూడా ఆధారపడి ఉంది. సో ఎంతవరకు పద్మనాభం గారి ఫ్యాక్టర్ అంతవరకు పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ అంతవరకు పనిచేస్తుంది. ఈ రెండు అంశాలు కూడా జనసేన తెలుగుదేశం మధ్య పీఠముడిగా కొన్ని రోజుల వరకు ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ స్థానం గురించి ఏమంటారు? ఎందుకంటే జనసేన కేడర్లో కొంత నిరుత్సాహం కనిపించింది. ఇది గెలిచే సీటు ఖచ్చితంగా కూడా ఎందుకు వదిలేసుకున్నాం, తర్వాత నిడదవులకి షిఫ్ట్ అయ్యారు కందుల దుర్గేష్ అనే విషయం కదా, ఆ విషయంలో ఏమంటారు ఆ నియోజకవర్గానికి సంబంధించి? అదే అంటున్నా, ఇలాంటి విషయాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు అంత తేలిక కాదు. ఇప్పుడు ఓవరాల్ గా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాగానే జనాలు వచ్చేసారని చెప్పి ఏకపక్షంగా ఓట్లు పడతాయి కూటమికి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారీ ఎత్తున ఈ జిల్లాల్లో కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ కాపు ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక రకంగా పనిచేస్తుంది, మిగతా కూటమిలో మిగతా వర్గాల కోసం ఒక రకంగా పనిచేసే అవకాశం ఉంది. అందుకనే అంత తేలిక కాదు. ఇప్పటికి కూడా కూటమిలో లొకలికలు ఇంకా సర్దుకోలేదు. ఎప్పటికీ అనపర్తి విషయం తేల్చుకోలేకపోతున్నారు, ఎప్పటికీ నరసాపురం విషయం తేల్చుకోలేకపోతున్నారు. నరసాపురం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అంటున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అక్కడ ఎంత మాత్రం స్ట్రాంగ్, అట్లాంటి క్యాండిడేట్ ఉన్న దగ్గర ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందన్నో మనకి తెలుసు. ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా సమర్థవంతంగా చేసుకోలేకపోతే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దగ్గర అక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందిన నాయకుడినే పిలవలేదు. మొత్తం ఈ సమావేశానికి బహిరంగ సభ కానీ వార్తలు వచ్చినాయి. అంటే ఇంకేంటి, అక్కడ ఇంకా సెట్ కాల, మొత్తం ఎవరైతే అక్కడ సీట్ ఆశించారో అవన్నీ సెట్ కాల. ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. వీటన్నిటిని సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్దుబాట్లు అయిన తర్వాత అంటే ఇంకో 10-15 రోజులు పడుతుంది. ఇది కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అక్కడ ప్రచారం చేయలే. వీళ్ళు మాత్రమే ప్రచారం చేస్తున్నారు చాలా కాలం నుంచి. సో వీళ్ళకి ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి మంచి స్పందన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మంచి స్పందన ఉంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి స్పందన ఉంది. అట్ ది సేమ్ టైం రేపు పొద్దున ఒక 10 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు ప్రజల స్పందన ఎలా ఉందో అది కూడా చూడాలి. ఈ రెండు చూసిన తర్వాత ఇప్పుడు బేరీజ్ వేసుకోగలం. క్యాండిడేట్ల విషయం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, పెద్ద పెద్ద అధినాయకులకి రెస్పాన్స్ ప్రజల నుంచి ఎలా వస్తుంది అనేది ఒక ఇష్యూ అయితే, లోకల్ గా ఉన్న క్యాండిడేట్స్ ఇష్యూ, ఆ క్యాండిడేట్స్ ఇష్యూ వల్ల కొన్ని చోట్ల ప్లస్ అవ్వచ్చు, కొన్ని చోట్ల మైనస్ అవ్వచ్చు. ఇది ప్రతి నియోజకవర్గాన్ని విడివిడిగా చూడాలి. కొన్ని చోట్ల క్యాస్ట్